ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి సిగ్నల్ ఉండదు అసలు. చూడొచ్చు వెదర్ కూడా ఎంత కూల్ ఉందంటే టైం కూడా వచ్చేసి మనకి ఎంత 2 అవుతుంది అనుకుంటా అంతే. ఎంత చల్లగా ఉందిరా బాబు. ఇక్కడ లోపల సైడ్ వెళ్తే మళ్ళీ తిడతాం అవన్నీ వస్తాయి అన్నమాట. మొత్తానికి తడుచుకుంటా బ్రహ్మగిరి వరకు వచ్చినాము. ఈ ఏరియా మొత్తం చూసే ఉంటారు నా పాత వీడియోలలో కూడా. హాయ్, హలో, నమస్తే, వనక్కం, వెల్కమ్ టు బేయింగ్ ట్రావెల్స్ బైక్. సో ఈరోజు మేము ఒక చిన్న స్మాల్ ట్రిప్కి వెళ్తున్నాం. నేను లోకేష్ గారు శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే మేము ఆర్సీఆర్ రోడ్లో ఉన్నాం. ఇది ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్తుంది ఎయిర్పోర్ట్ కూడా. ఎక్కడ సైడ్ నుంచి వెళ్తాయి బస్సెస్, అక్కడ నుంచి రైట్ తీసుకొని. సో మధ్యలో చూసుకొని అన్నీ మాట్లాడుకుంటూ వెళ్దాం. లైక్ స్మాల్ వీడు ఎప్పటి నుంచో అడుగుతుండు పోదాం అని చెప్పేసి. సో ఎన్ని రోజులకు ఇప్పుడు ఓకే అయింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రైడింగ్ గేర్ అంతా ఓకే, కానీ హెల్మెట్ కొంచెం లూజ్ అయింది. కరెక్ట్ లేదు హెల్మెట్. అర్థమవుతుంది. ఈ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది శ్రీశైలం. సో ఓకే, కారులో అన్నీ మాట్లాడుకుంటూ పోదాం. నిదానంగానే పోదాం. ఈ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఆల్సీ రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా, కనిపించలేదు నాకు. హెల్మెట్ వేరేది ఉంది, కొంచెం అన్కంఫర్ట్ ఉంది. హెల్మెట్ కూడా లూజ్ ఉంది చాలా. చూద్దాం. పోయేసరికి ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ పడుతుంది. చిన్నగా వెళ్దాం అనుకుంటున్నాం. మధ్యలో ఒక స్టాప్ ఉంది, అక్కడ ఆగేసి డిండి దగ్గర అటు నుంచి అటే వెళ్ళిపోవాలి. సో మాకు దర్శనం అనేది రేపు ఉంది. మనోడు రుద్రాభిషేకం చేపిద్దాం అనుకుంటుండు. సో అంతా ఓకే అయితే రేపు ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోదాం అనేసి అనుకుంటున్నాం. మనోడు బండికి లైట్ లేదు మెయిన్ అని అన్నాడు వాడు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. ఎందుకంటే వాడికి చల్లగాలి అన్నా ఇలాంటివంటే కొంచెం భయపడతాడు. అదే కాక నైట్ ఫారెస్ట్లో లైట్ లేకపోతే ఎట్లా రా అంటున్నాడు. ఫ్లాష్ లైట్ ఉంది కదా నేను అన్నా. సరే చూద్దాం. ఇంకా వేరే ట్రిప్స్ చేద్దాం అనుకుంటున్నా, వేరే రైడ్స్ చేద్దాం అనుకుంటున్నా, కానీ సెట్ అయితే లేదు. టైంకి సెట్ అయితే లేదు. టైం ఉన్నప్పుడు చాలా వీడియోస్ తీశాను, బట్ అప్పట్లో మైక్ లేదు. సో మైక్ లేకపోవడంతో వీడియో సరిగా రాలేదు. సౌండ్ కొంచెం వచ్చి వీడియో మంచిగా వచ్చిన వీడియోలు, బట్ బ్యాక్గ్రౌండ్ సౌండే సరిగా రాలేదు. సో అవి అట్లే హోల్డ్లో పెట్టినా దాన్ని ఎట్లా చేయాలని ఆలోచించాలి. సో ఇక్కడే రైట్ తీసుకోవాలి మనం. బాబాయ్ లెఫ్ట్ తీసుకునేది చెట్టు పోతాడేమో బాబాయ్. మనం రైట్ పోదాం. రైట్ 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 రైట్. ఏంటన్నా అట్లా అయిపోయినావు మధ్యలో. కొంచెం స్లో ఉంటుంది ఆ ఏరియా మొత్తము. కొంచెం దాటినాం అంటే సెట్, వెళ్ళిపోవచ్చు. బాగుంది, మోడిఫై బాగా చేయించింది బాబాయ్. ఈడోడ్రా నేను ఈడ అప్పుకుండు పోమంటే పోడేంద్రా బాబు వాడు. మంచిగా ఆయన ఆయన కోసం ఇండికేటర్ వేసిండు. ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఇట్లా బయట టాయిలెట్ వేయడం కరెక్ట్ కాదు అంకుల్. షట్, ఇంకెప్పుడు తెలుసుకుంటారో. ఇగో ఇదే ఎయిర్పోర్ట్ రూట్ ఇది. సో ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. రైట్ తీసుకుంటే చంద్రాయణగుట్ట అవన్నీ పోతాము. లెఫ్ట్ తీసుకుంటే శ్రీశైలం హైవే. అది అచ్చంపేట్, శ్రీశైలం ఇవన్నీ ఇటు సైడ్ వెళ్తాయి.
ఇది హైవే, ఒకటే రూట్ ఉంటుంది ఇక మొత్తం శ్రీశైలంకి. మంచిగా ఉంటుంది. మార్నింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అయితే ఆ వెదర్కి, ఆ మంచుకి వేరే ఉంటుంది. ఒకసారి సైడ్కి కప్పుకొని చూద్దాం, మాకు వీడియో కరెక్ట్ వస్తుందో లేదో. ఇనాగ్రేట్ చేసిరు ఇది, రైట్ సైడ్లో చూడొచ్చు. స్కై రూట్, స్కై రూట్ ఇన్స్టిట్యూషన్ లాగా ఇది. యా, ఇంకా ఇట్లాంటివి చాలా రావాలనుకుంటున్నాం హైదరాబాద్కి. బట్ వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇంకా నా దాంట్లో సబ్స్క్రైబర్స్లో నాకు హిందీ ఫ్రెండ్స్ ఉన్నారు, పంజాబీ, మహారాష్ట్ర ఫ్రెండ్స్. వాళ్ళు అడుగుతారు, అరే తెలుగులోనే చేస్తే మాకు అర్థం కాదురా అని. సో వాళ్ళ కోసం కూడా హిందీలో మాట్లాడదామని అనుకుంటున్నా. చూడు, ఏరోప్లేన్ పోతుంది పైన, కనిపిస్తుందని అనుకుంటున్నా. సో మన ఇంగ్లీష్ అంటావా, బట్లర్ ఇంగ్లీష్, అది సగం సగం వస్తుంది అది. దాని బదులు ట్రోల్ కాకుండా ఉండడం బెటర్ అని చెప్పేసి హిందీ తెలుగు కంబైన్ చేద్దామని అనుకుంటున్నా. అందుకే హిందీలో కొంచెం ఇంట్రో ఇద్దాం ఏడికి వెళ్తున్నాం అనేది. आज हम श्रीशैलम जा रहा है, इसलिए ये हाईवे पकड़ लिया हम. ये श्रीशैलम हाईवे है, इधर से 200 किलोमीटर रहता. वेदर भी अच्छा है, ठीक ना. टाइम भी 11 बज रहा. मैं और मेरा दोस्त दोनों जा रहा मिलके. पता है मेरे को मेरा हिंदी अच्छा नहीं है, ख़राब है बोल के, मगर समझ में आने के लिए ऐसा बात कर रहे. ऐसा ही है भाई. अभी कितना घंटे लगेगा, 6 घंटे लगेगा बराबर, पता है मेरे को, क्योंकि उधर रुकना इधर रुकना, एंजॉय करके जाएगा ना हम लोग. ఓకే, హిందీ అయిపోయింది, నాకు వచ్చిన హిందీ మొత్తం అయిపోయింది. మేరా హిందీ పూరా ఖతం హో గయా. నుంచి లెఫ్ట్ పోవాలి శ్రీశైలంకి, స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి. ఈ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ నుంచి డైరెక్ట్ కల్వకుర్తి ఊర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుంది మెయిన్ రోడ్కి. డిండికి పోతుంది డైరెక్ట్ ఇక్కడ నుంచి. స్టార్ట్ అవుతుంది మొత్తం ఘాట్ సెక్షన్ ఏరియా మొత్తం ఈ నుంచే స్టార్ట్ అవుతుంది. సో కొండలు, ఘాట్ సెక్షన్ అంతా మస్తు ఉంటుంది ఈ వెదర్కి. ఇట్లా స్ట్రైట్ వెళ్తే అచ్చంపేట్, ఇటు వెళ్తే శ్రీశైలం. ఓకే ఓకే, ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ తీసినాం కదరా, ఓకేనా. చూడొచ్చు వెదర్ కూడా ఎంత కూల్ ఉందంటే, టైం కూడా వచ్చేసి మనకి ఎంత 2 అవుతుంది అనుకుంటా, అంతే. 2 o'clock, 2 కదరా టైం. ఇటు వెళ్తే అచ్చంపేట అటు వెళ్తాం. ఈ కొండ మీద ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్తా. కొండ మీద ఈ ఒక కోట ఉంటుంది, చంద్రగుప్త మహారాజ్ కోట అని అంటారు. అప్పట్లో ఇదంతా రాజ్యం, పైన కోటలో రాజు ఉంటుండే, ఆయన పరిపాలిస్తుండే ఏరియాని మొత్తం. ఏ ఏరియా కనిపిస్తుండొచ్చు అనుకోండి, చూడొచ్చు పైన. అదంతా కోటనే పైన అదంతా చూడొచ్చు. ఇదంతా కోట పైన చూడొచ్చు, గోడలు కనిపిస్తుంటాయి మీకు. అది కెమెరాలో కనిపిస్తలేదు అనుకుంటా, బట్ అప్పటి కాలంలో ఆయననే మాకు ఇక్కడ సైడ్ అంతా రూల్ చేసింది. చాలా ఉంటాయి అడవిలో, చాలా కోటలు లాంటివి ఉంటాయి, కానీ జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ఘాట్ సెక్షన్లో మాత్రం. ఎవడు ఎట్లా వస్తాడో తెలియదు. చూడొచ్చు పైన కోట.
ఇక్కడైతే ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి అప్పట్లో. కానీ మార్నింగ్ అయితే ఎంత మంచి ఉంటుంది అంటే అసలు ఫాగ్ కనిపించదు. అవతల సైడ్ ఏముందో అసలు మనం మన ఇండియాలో ఉన్నాం అన్నట్టు అనిపిస్తుంది. వేరే ఫారెన్ కంట్రీస్లో ఉన్నా లేకపోతే అట్లా అనిపిస్తుంది. అట్లుంటే సీనరీస్. కోటకి ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది ఇక్కడ, ద్వారము. అదే ముందర ఉన్న చూడండి, అక్కడ రాసి ఉంటుంది స్వాగతం సుస్వాగతం అని రాసింది కదా. కోట పేరు ఏదో ఉంటుంది, ప్రతాప్ రుద్ర కోట అని ఉంటుంది. అది ఉంది. తర్వాత ఆయన రూల్ చేసినట్టుంటుంది. ఇక్కడ దావతులు మాత్రం గట్టి చేస్తారు ఇక్కడ కందూరులో. ఇక్కడ లోపల ఒక దేవుడు ఉంటాడు అడవి లోపల. అందులో అడవిగా కాదులే, ఊర్లో ఒక కోనేరు ఉంటుంది లోపల. ఇక్కడ లోపల ఇటు సైడ్ లోపలికి నేను ఒకసారి వేయండి. టెంపుల్ ఉంటుంది ఇక్కడ, వెంకటేశ్వర స్వామిదే. ఇదే కింద మస్తు ఉంటుంది లోపల లొకేషన్. టర్నింగ్లో ఆపుకోకూడదు కదా కార్లో. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ 9 PM నుంచి 6 AM దాకా నో ఎంట్రీ. 6 o'clockకి 9 o'clockకి క్లోజ్ చేసేసారు గేట్ నైట్. బైక్స్కి అయితే ఫ్రీ, కార్కి అయితే నాకు తెలిసి 50 రూపీస్ ఏమో తీసుకుంటారు మ్యాక్సిమం. ఇక్కడ ఒక శివుడి టెంపుల్ ఉంటుంది. ఇదే అది. ఇదే మొన్ననూరు. ఇక్కడ నుంచి లోపలికి ఇంకా వేరే ఊర్లు ఉంటాయి. మద్దిమడు కానీ ఆంజనేయ స్వామి ఫేమస్ టెంపుల్ అది. మెయిన్ చెక్ పోస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇది నల్లమల టైగర్ ఫారెస్ట్ రిజర్వ్. ఇది మొత్తం ఒక లోపల మ్యూజియం లాగా ఉంటుంది. మొత్తం టైగర్స్ ఫ్రీ అవి ఉంటాయి, బాగుంటుంది. చెక్కింగ్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ. చెక్ పోస్ట్ అది ఫస్ట్ చెక్ పోస్ట్. ఇదే పెట్రోల్ బంక్. దీన్ని దాటిన తర్వాత మళ్ళీ ఇక 60 kilometers దాకా అసలు ఏముండదు. శ్రీశైలంలో ఉంటుంది డైరెక్ట్ పెట్రోల్ బంక్. ఇది కూడా క్లోజ్ చేసిరుగా. లోపల ఇంకోటి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇది ఒక మ్యూజియం ఉంటుండే ఇంతకుముందు. దాన్ని రెనోవేట్ చేస్తారో మరి తీసేసారో తెలియదు, కానీ రెనోవేట్ చేద్దాం అనుకుంటారు, తెలీదు. ఇక ఈ నుంచి మొత్తం కోట చేసే ఉంటాయి. నీకు ఏడివైనా దొరుకుతాయి రూమ్స్. ఇటు లెఫ్ట్ వెళ్తే మద్దిమడుగు, లెఫ్ట్ వెళ్తే మద్దిమడుగు, పదరా ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట ఊర్లో. చూడొచ్చు. ఈ నుంచి మొత్తం రెస్టారెంట్లు, రిసార్ట్లు అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఇదే లాస్ట్ చెక్ పోస్ట్. ఇదే నైట్ అయితే ఇక్కడ ఆపేస్తారు కొన్నిసార్లు. 9 o'clock అక్కడ మిస్ అయితే ఇక్కడ ఆపేస్తారు. సో చూడొచ్చు. మంచి అప్పుడే స్టార్ట్ అయింది. ఫాగ్ ఉంది. టైం ఎంత అవుతుంది అనుకున్నావు? జస్ట్ 2:30 అవుతుంది టైం. చూడొచ్చు 2:30 అవుతుంది అంతే. అప్పుడే ఫాగ్ ఉంది. చూడవచ్చు. నుంచి మొత్తం మనదే అమరావతి టైగర్ రిజర్వ్. లెఫ్ట్ పోయి కొట్టుకుంటూ పోదామా, ఇట్లా పోదామా, వెనకాలనే పోదామా? కోతులన్నీ చూడు ఎట్లా కూర్చున్నాయో.
ఇంకా ఇక్కడ నుంచి సిగ్నల్ ఉండదు అసలు. ఒక హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, సిగ్నల్ అస్సలు ఉండదు. ఏ బ్రో జరగండి బ్రో. వాయమ్మ ఏంద్రా ఇది. చూసి రాకోతులు ఎన్ని ఉన్నాయో. వాళ్ళు ఉండడానికి క్యాంప్స్ ఇవన్నీ 70 కిలోమీటర్స్ ఉంటుంది ఈ నుంచి శ్రీశైలం ఎగ్జాక్ట్. నేను ఇంతకుముందు కాలేజీలో ఉన్నప్పుడైతే స్కూటీ వేసుకొని వస్తున్నాను మహేంద్ర రోడియో, హైదరాబాద్ టు శ్రీశైలం. ఇలా ఈ రూట్లోనే పోతుండే మొత్తం. ఎట్లా అంటే అట్లా ఇక సమ్మర్ హాలిడేస్ కానీ లైక్ సెమ్ అయిపోయింది అంటే చాలు ఇక బండి వేసుకొని పోతుండే ఒక్కొక్కసారి. అట్లా వేసుకోపోయే ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది స్కూటీ అది. కానీ మస్తు లైఫ్ ఇచ్చింది అది మహేంద్ర. టర్నింగ్లో ఎప్పుడు చేంజింగ్ చేయకూడదు, ఇప్పుడు కార్ వచ్చింది. సో లేట్ అయినా పర్లేదు కానీ ఇట్లా మెల్ల పోవడమే బెటర్. ఏం లేనప్పుడు దాటేస్తే అదొకటి. టర్నింగ్లలో ఓవర్టేక్ చేస్తే ఈ నుంచి స్పీడ్ బ్రేకర్స్ అన్న అట్లనే ఉంటాయి. పోరా బాబు పో. అంటే చాలా ఉన్నాయి పాపం. సాములు వచ్చేటప్పుడు ఎట్లుంటుంది అట్లా వేయద్దు. ఇట్లా వేసారా బాబు కోతులని, రోడ్ల మీదకి అన్నీ తీసుకొస్తున్నాయి. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అన్నప్పుడు ఎట్లుండాలి? వాటి వల్ల వచ్చి రోడ్ల మీద కూర్చుంటాయి. ఇప్పుడు వచ్చే ప్లేస్ పరావాద్ అది. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. వాళ్ళ ట్రెక్కింగ్ తీసుకెళ్తారు సఫారీకి, జంగల్ సఫారీకి వ్యాన్లో తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఒకళ్ళు హిల్ పాయింట్ తీసుకెళ్ళి మొత్తం జంతువుల్ని చూపించడము ఆన్ ఉంటాయి. సఫారీ వెహికల్ ఉంటుంది, బాగుంటుంది. అది ఇక్కడి నుంచే ఉంటుంది అనమాట. ఈ స్ట్రైట్గా వెళ్తే ఇప్పుడు చూపిస్తాకండి. అది పర్సనల్ వెహికల్స్ వెళ్ళనియరు, జస్ట్ ఈ వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు. తారు ఇవి వేసుకొని పోతున్నాం. అది ఉందో పర్మిషన్ ఉందో లేదు తెలియదు వాటి, కానీ వాళ్ళ వెహికల్స్తోనే పోవాలి. నార్మల్గా అయితే చూడొచ్చు లోపలికి వెళ్ళి ఎట్లా వస్తున్నాయి రెండు. ఈ నుంచే లోపల పోలావే వెహికల్స్. అరే సఫారీ రా లోపల వైల్డ్ లైఫ్ జంతువులు ఉంటాయి కదా. కొంచెం వర్షం పడుతున్నట్టుంది. సో ఇక్కడ సైడ్కి ఆగినాం. ఆగి చాయ్ తాగినాం, కాఫీ తాగినాం. నేను ఒక బెల్లం టీ తాగినా. ఈ నుంచి మళ్ళీ ఇప్పుడైతే గ్లౌజెస్ వేసుకున్నాయి. ఇది ఒకటి ప్రకాశ్ అని ఇవి అట్లుంటుంది మరి మనతో. సరే పోదామా? ఓకే మెల్లగా స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. ఇప్పుడు గ్లౌజులు వేసుకొని నడిపితే కొంచెం అజీబ్ ఉంది. ముందు ఫుల్ ఉన్నట్టుంది వర్షము, మరి అది ఏందో తెలుస్తలేదు. అది తుఫాన్ ఉన్నట్టుంది. ఈ చలికాలంలో తుఫాన్ అంటే ప్యాకే. వర్షం పడకుంటే చాలు ఇంటికి పోయేదాకా. ఎంత చల్లగా ఉందిరా బాబు. నాకు ఇంతకుముందు చలి అనేది అసలు లేకపోతుండే, అసలు చలి పెట్టకపోతుండే. ఏసీ కూడా 18లో 20లో 19లో పెట్టుకొని అంతుండే. ఎప్పుడైతే మనం చెన్నై పోయినామో ఆడ ఎండకు అలవాటు అయిపోయి
కొంచెం చలి పెట్టినట్టు అనిపిస్తుంది. అదేందో అర్థం కావట్లే. ఇక్కడ లోపల సైడ్ వెళ్తే మళ్ళీ తిడతాం అవన్నీ వస్తాయి అన్నమాట. బాగుంటుంది వెదర్. అది కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ. ఇక్కడ నుంచి 48 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం. చిన్న పోదాం మంచిగా. ఈ టైంలో ఇళయరాజా పాటలు పెట్టుకొని ఎన్నుకుంటా పోతే మస్తు అనిపిస్తుంది. కెమెరాని తుడుద్దాం, లెన్స్ మీద పడి ఉంటాయి వాటర్. మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నా. సూర్యాపేట్ మొత్తానికి తడుచుకుంటా బ్రహ్మగిరి వరకు వచ్చినాము. ఆల్మోస్ట్ చెక్పోస్ట్ దగ్గరకు వచ్చినాము అనుకుంటా నాకు తెలిసి. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అటు వచ్చేటప్పుడు ఏమో సమ్మర్ సీజన్ ఉంది, మధ్యలో రైనీ సీజను, ఇప్పుడు వింటర్. సరిపోయింది. ఎస్సరిలో ఆటోలో వెనకాల ఈ ఏరియా మొత్తం చూసే ఉంటారు నా పాత వీడియోలలో కూడా. ఇందాక చూపించిండే అప్పుడు బోనాల వీడియో ఒకటి ఉంటుండే నా దాంట్లో ఉంటుంది పాతది. లైక్ 4-5 months బ్యాక్ తీసింది. ఇక్కడనే అనమాట, జంగల్ లోపలికి. దిగ్గు వచ్చేసాం బ్రహ్మగిరి. ఇక్కడ కూడా ఒక టోల్ ఉంటుంది. అక్కడ ఒక టోల్, ఇక్కడ ఒక టోల్. చూడొచ్చు పైన బొమ్మలు మొత్తం ప్లాస్టిక్ మొత్తం ఈయన పట్టుకుంటారు. కొంచెం ప్లాస్టిక్ వాడకుండా రండి. చూడొచ్చు. ఆన్ డ్యూటీ బ్రో. ఓకే, see you tomorrow.